మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పేరు ఎలా వచ్చింది, ఉగాది అనే చరిత్ర ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఉగస్య ఆది. ఉగా అంటే నక్షత్ర గమనం, అంటే నక్షత్రం పుట్టడం, ఆయుష్ అనే అర్థాలు వస్తాయి. ఆది అంటే మూలము లేదా ముందు అని అర్థం వస్తుంది. పూర్వము శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన చేతిలోని శంఖము చేయి జారి సముద్రంలో పడుతుంది. ఆ శంఖం నుండి శంఖాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. అతనిని సోమకుడు అని కూడా పిలుస్తారు. అతనికి పెద్ద శరీరం కలిగి ఉంటుంది. ఆకలి బాధతో అలమటిస్తూ అన్ని చోట్ల ఆహారం కోసం వెతుకుతూ బ్రహ్మను చూసి మింగడానికి ప్రయత్నిస్తాడు. ఆ సోమకుడి నుండి బ్రహ్మ తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తొడపై ఉన్న వేదకోశములను క్రింద పడవేసుకుంటాడు. వెంటనే ఆ వేదకోశములను సోమకుడు తీసుకొని సముద్రం అడుగులోకి వెళ్తాడు. సృష్టిని చేయడానికి ఆధారమైన వేదకోశమును సోమకుడు సముద్రంలోకి తీసుకుపోవడంతో బ్రహ్మదేవుడు మహావిష్ణువుకి విషయం చెప్తాడు. వేదములు లేకపోతే సృష్టిని చేయడం సాధ్యం కాదని బ్రహ్మదేవుడు విష్ణువుకు చెప్తాడు. సముద్రం అడుగున రాక్షసుడు ఉన్నాడు కాబట్టి మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి చక్రాన్ని మరియు గదను ఆయుధాలుగా ధరించి సముద్రంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు సోమకుడు మహావిష్ణువుని మత్స్యావతారంలో ఉండడం చూసి తనకు ఆహారం దొరికిందని విష్ణువుని తినడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన విష్ణువు, నువ్వు పుట్టడంతోనే నా శంకువును అలాగే బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదకోశాలను మింగినావు కాబట్టి వాటిని ఇచ్చివేస్తే నిన్ను క్షమించి వదిలేస్తానని విష్ణువు హెచ్చరిస్తాడు. అయినా లెక్క చేయని సోమకుడు విష్ణువుని తినడానికి ప్రయత్నించినప్పుడు విష్ణువు చేతిలోని చక్రంతో సోమకుడి తలను ఖండించి తన శంఖంతో పాటు వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి ఇస్తాడు. బ్రహ్మదేవుడు చైత్రమాసం నందు శుక్ల పాడ్యమి రోజున విశాల విశ్వాన్ని సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపుకుంటామని పురాణాలు చెబుతున్నాయి. మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.